అయ్యాలోయలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఇశ్రాయేలు గాతీల మీదకి వెళ్ళి అక్కడ గాతీలను జయించారంట. గాతు అంటే అర్థం ఏంటంటే ద్రాక్ష గానుగా అని అర్థం. ఎవరు ద్రాక్ష గానుగా? ఇది ఫిలిస్తీన్లది. ద్రాక్ష అంటే అర్థం ఏం చెప్పాను? సంతోషం అని చెప్పాను. ఇప్పుడు ఇశ్రాయేలులో సంతోషం అంటే మన సంతోషం అని అర్థం. ఎవరు ద్రాక్ష? ఇది ఫిలిస్తీన్ల ద్రాక్ష అంటే ఫిలిస్తీన్ల సంతోషం. గాతు వారిని ఇశ్రాయేలు జయించారు అనగా గాతు వారి యొక్క ద్రాక్ష గానుగని జయించాలి అనగా ఫిలిస్తీన్ల యొక్క ద్రాక్షనే సంతోషాన్ని జయించాలి. అంటే సాతానుగాడు సంతోషం. మనము సంతోషంగా ఉండాలంటే సాతానుగాడు సంతోషించకూడదు. ఎప్పుడైనా సాతానుగాడు వచ్చి నీ ముందు నిలబడి నవ్వుతున్నాడా అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి ఏదో కీడు చేయబోతున్నాడు, వాడు సంతోషించబోతున్నాడు, నువ్వు ఏడవబోతున్నావు అని అర్థం. అప్పుడు వెంటనే గుర్తుపట్టి, ప్రభా వాడు జయించకూడదయ్యా, నేను జయించాలి. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నా ప్రాణమే నీ కొరకు పెడతా, మందిరాన్ని విడిచిపెట్టను, వాక్యాన్ని విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను, నీ సేవకులను విడిచిపెట్టను, ఇంకా యథార్థంగా ఉంటా, ఇంకా నమ్మకంగా ఉంటా, నీవు కాక వేరొక దిక్కు వేరొక దైవం నాకు లేరయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టకుండా దేవుడిని బ్రతిమలాడుతావో అప్పుడు దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. సంతోషించాలనేటువంటి సాతానుగాడు వచ్చాడు, కానీ వాడు ఏడ్చుకుంటా పారిపోతాడు. దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. గట్టిగా చేపట్లో